నుంచి భారీగా వరద నీరు వశిష్ఠ గోదావరిలోకి చేరుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా పరివాహక ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని యలమంచిలి, ఆచంట, పెనుగొండ తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వరద పరిస్థితులు తీసుకుంటున్న చర్యలపై నర్సాపురం ఆర్డీఓ దాసిరాజ్తో మా ప్రతినిధి రామారెడ్డి ఫేస్ టు ఫేస్. వరద నీటి తాకిడికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులంతా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. కనకాయలంక కాజు ఏదైతే ఉందో దానిపై వరద నీరు చేరుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు నరసాపురం సబ్ కలెక్టర్ దాసిరాజు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, వరద పరిస్థితులు ఉన్నాయి మనకి ఈ నరసాపురం డివిజన్ లో ఇదంటే 4 మండలాలు గోదావరి పరివాహక ప్రాంతం ఉంటాయి. మనకి ఆచంట, పెనుగొండ, అదేవిధంగా యలమంచిలి, నరసాపురం మండలాలు దీనిలో కవర్ అవుతున్నాయి. అదే ప్రజెంట్ అయితే మనకి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే 10,000 క్యూసెక్లు నీరుని సముద్రంలోకి విడుదల చేయటాన్ని, ఫ్లో అవటాన్ని మనం మొదటి ప్రమాద హెచ్చరికను చూస్తాము. అది ఎప్పుడైతే అయిందో మనకి కనకాయలంక కాజువే మీదకి వాటర్ రావడం జరుగుతుంది. అంటే ఆ లంక గ్రామ ప్రజలకి రాకపోకలు బంద్ అవుతాయి. దానికోసం మనం పడవలు ఏర్పాటు చేసి వాళ్ళని రవాణా కింద మనం చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే కనకాయలంక కాజువే పైకి వాటర్ రావడం జరిగింది. అది సాయంత్రంకి మరింత పెరిగే అవకాశం ఉంది కనుక మొత్తం అదేవిధంగా మనకి కనకాయలంకతో పాటు ఇంకా 9 ఆచంట లంక గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా యలమంచిలో కూడా కనకాయలంకతో పాటు పెదలంక కూడా ఉంది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి రాకపోకలు బంద్ అవుతాయి. ఈ లంకల చుట్టూ వాటర్ కంప్లీట్గా స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. నది బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది కనుక మనం అందరిని కూడా జిల్లా కలెక్టర్ గారు ఒక గంట క్రితం అందరికి వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని అందరికీ అన్ని అధికారులు అంటే మనకి రెవెన్యూ, పోలీసు, అగ్రికల్చరు, ఫైరు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ అంటే ప్రధానంగా వీళ్ళు ఉంటారు. అదే దీంతో పాటు యానిమల్ హస్బెండరీ కూడా ఉంటారు. మనకి మనుషులకి, పశువులకి, పొలాలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ కానీ, ఫైర్ కానీ ఇప్పుడు అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఓపెన్ చేశాము. ఇన్ కేసు ప్రజలు ఇంకా వెళ్ళని పరిస్థితి అక్కడ రిలీఫ్ క్యాంప్స్ కూడా పెట్టడానికి కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా లంక గ్రామాల్లో రాత్రులు అనేక దుర్భరమైన పరిస్థితులు ఏర్పడే నేపథ్యంలో వారికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు? అవునండి, మనకి యాక్చువల్గా కరెంటు కట్ అవటం అన్నది జరగదు. బాగా ఇంకా 3వ ప్రమాద హెచ్చరిక కూడా వచ్చి గ్రామంలోకి నీరు వస్తే అప్పుడు కరెంటుకి సమస్య వస్తుందండి. అప్పుడు పోల్స్ అవి కూడా మనకి ఇబ్బంది అవుతుంది కనుక కరెంట్ వైర్లు కూడా మునిగే పరిస్థితి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనకి జనరేటర్స్ పెట్టుకుంటామండి. వాళ్ళ కోసం జనరేటర్స్ పెడతాము, బోట్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యూల్ అందు కూడా మనకి మెయిన్ జనరేటర్ ద్వారా నడుపుతుంది జరుగుతుంది. ఇంకా టార్చ్ లైట్లు అవి కూడా వాళ్ళు లోకల్గా వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎవరు నైట్ ఏదైనా మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వీళ్ళకి కానీ ఏదైనా అయినప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక మనకి ఇందాక నేను కనకలంకలో కూడా ఉన్న ప్రెగ్నెంట్ 5 మంది ఉన్నారని చెప్పారు. వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకి పంపించమని చెప్పాం. అదేవిధంగా వృద్ధులు కానీ లేకపోతే ఏమన్నా ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. ఏ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు సార్? అంటే ప్రతి మండల ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఉంది, మన డివిజన్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ ఉంది. అదేవిధంగా జిల్లా ఆఫీస్లో కూడా, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసామండి. అది అందరు మనకి 24/7 డ్యూటీలు కూడా వేయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారు. యాజ్ ఆఫ్ చూస్తే ప్రతి ఒక్కరూ అధికారులంతా అప్రమత్తమై ఉన్నారని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని